పులివెందుల నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఎలా జరుగుతుంది రిగ్గింగ్ పర్వం అని అడగాల్సిన పరిస్థితి, ఏం జరుగుతుంది అక్కడ? కరెక్ట్ హరి, ఎందుకంటే సహజంగా ఈ సమయానికి ఏ స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రజలు, స్వచ్ఛందంగా వచ్చారా, ఏదైనా చెదురుమదురు సంఘటనలు జరిగాయని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఇప్పటి వరకు ఏ స్థాయిలో రిగ్గింగ్ జరిగిందని చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం గానీ పోలీసు అధికారులు గానీ ఏ విధంగా వ్యవహరించారనేది ఈ రోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా కళ్ళకొట్టినట్టు కనిపించింది. అనేక గ్రామాల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. చాలా దారుణం అంటే చాలా దారుణమైన పరిస్థితి. అనేక మంది ఈ రోజు కూడా ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం ఎరిపాలెం గ్రామానికి సంబంధించినటువంటి వారు కూడా వచ్చారు. కొద్దిసేపు క్రితం మనం కనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వారిని చూసాం. ఇప్పుడు ఎరిపాలెం గ్రామానికి సంబంధించిన వారు వీరందరూ కూడా ఇంతవరకు ఓటు హక్కు వినియోగించుకోలేరు. అప్పటికే తాము వెళ్లేసరికి కొంతమంది ఓటు హక్కు పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది అయితే కనీసం ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా వెళ్లకపోయారు. అలాంటి వారు బాధితులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏ ఊరి మీద మీరు ఈ రోజు ఓటేసుకున్నారా? ఎరిపల్లె. నేను ఏజెంట్ గా కూర్చున్నాను ఈ రోజు. అసలు ఏజెంట్లను కూడా లోపలికి పోనీలే. పొద్దున్నే 5:30కే గొడవ స్టార్ట్ అయ్యింది. ముందు ఏజెంట్లు వెళ్లగానే వాళ్ళు బెదిరించారు, మీరు ఏజెంట్లా అని అడిగారు. మీరు లేడీస్ కదా, ఎందుకు వాళ్ళు గొడవకు సిద్దమవుతున్నారు, వెళ్ళండి అని చెప్పారు. మేము లేదు, మేము కూర్చుంటాము అని చెప్తే, లేదు మీరు వెళ్ళండి దయచేసి ఇక్కడ నుంచి, ఇంకొక గంటలోపు ఇక్కడ స్టార్ట్ చేస్తారు అని చెప్తే, లేదు మేము లోపలికి వెళ్తాము అన్నాము. మేము ఇంకా పక్కన కూర్చొని ఉంటే లోపలికి కూడా వెళ్ళేసరికి 10 నిమిషాలకే గొడవ స్టార్ట్ చేశారు వాళ్ళు వచ్చి. అంటే మేము బయటికి వెళ్ళండి అని చెప్పింది ఎవరు? అంటే పక్క ఊరు వాళ్ళు, టీడీపీ వాళ్ళు చాలా మంది వచ్చారు. ఒక 500 మంది వచ్చారు పొద్దున్నే. అప్పటికి టైం కూడా అంతే 4 అయ్యింది. అప్పటికే 500 మంది అక్కడ జనాలు పోగై ఉన్నారు. అసలు టీడీపీ కార్యకర్తలు ఒక్కరిని కూడా వైసీపీ వాళ్ళనైతే అసలు లోపలికి అనేది రానిలేదు. వాళ్ళను కనీసం ఏజెంట్లను కనీసం లోపలికి బూత్ లోపలికి ఏజెంట్లను కూడా పోనీలే. వీళ్ళ ఓటర్స్ అన్ని వాళ్లే వేసుకుంటున్నారు, దొంగ ఓట్లన్నీ. అక్కడే పోలింగ్ ఆఫీసర్లు గానీ పోలీసులు గానీ ఉన్నారు కదా, వాళ్ళ దృష్టిగా తీసుకెళ్లారు, మేము లోపల పోనీలేదు. అంతా అయిపోయింది అంతే. వాళ్ళు ఊరికి డ్యూటీ చేస్తున్నారు అంతే. పోలీసులు ఏం లేదు, వాళ్ళేం లేదు. వాళ్ళే తిరిగి మమ్మల్ని కొడుతున్నారు. పోలీసులను కూడా వాళ్ళు మఫ్లీలో వచ్చింటే వాళ్ళని కూడా కొడుతున్నారు కనుక్కోలేకపోయి. సేమ్. నేను ఏజెంట్ గా కూర్చోవాలని వెళ్ళాను, నన్ను కూడా రానివ్వట్లేదు సార్. అసలు మేము వేసుకుంటాం, మీరు ఎవరు రావడానికి అన్నారు సార్. మేమే చేసుకుంటాము, మీరు ఎన్ని గంటలకి ఏ సమయానికి మీరు పోలింగ్ కేంద్రం దగ్గర? 5:45కి వెళ్ళాం సార్. 5:45కి వెళ్ళాం. వద్దు మీరు పొండి, ఇక్కడికి వద్దు. అసలు మా ఊరోళ్ళు కాదు సార్, పక్క ఊరు నుంచి వచ్చారు. 5 గంటల సమయానికే వేరే ఊరోళ్ళు అక్కడ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? 400 మంది పైనే ఉన్నారు సార్. 400 మంది రాత్రి దిగినారు. 400 మంది పైనే ఉన్నారు. మమ్మల్ని అసలు గేట్ వరకు కూడా ఎంట్రీ కానీలేదు. మమ్మల్ని కానీలేదు సార్. అసలు ఏం జరిగింది చెప్పండి సార్. మాది ఎరిపల్లె సార్. మేము పొద్దున్నే 5:45 కల్లా బూత్ దగ్గరికి వెళ్ళిపోయినాము. 5:45కి ఆల్రెడీ బయట వ్యక్తులంతా వచ్చినారు. ఫస్ట్ తూగుట్ల మధు అనే ఒక అతను, బీటెక్ రవి వాళ్ళ తమ్ముడు భరత్, వీళ్ళందరూ ఒక 400 మంది జనాలు తీసుకుని వచ్చినారు. తీసుకుని వచ్చిన తర్వాత మేము అక్కడ ఇతను నేను ఇద్దరు ముందు పోయినాము. పోతే ఇతను వచ్చేసి మీది ఏ ఊరు, మా ఊరికి వచ్చినారే అన్నాడు. ఏ ఊరు అయితేనేమరా అని ఇతను కొట్టను వచ్చినారు సార్. కొట్టను వచ్చింటే మేము ఎందుకు కొడతామని ఇద్దరం పోయినాం. ఇద్దరం పోతే మమ్మల్ని ఇద్దరిని పరిగెత్తుకుంటా వచ్చి కొట్టడానికి దొబ్బినారు సార్. మా అవతలకి దొబ్బిన తర్వాత మా ఊరోళ్ళు వచ్చి అందరూ అడిగితే పోలీసు వాళ్ళు కొట్టను వచ్చిన వాళ్ళను అడ్డుకోవాలా లేదంటే మమ్మల్ని అడ్డుకోవాలా సార్? మమ్మల్ని అడ్డుకుంటారు సార్, వాళ్ళని పట్టుకోకుండా. అంటే మమ్మల్ని కొట్టించుకోవాలా వాళ్ళ ఉద్దేశం? అంటే ఇది పోలీసు వ్యవస్థ కాదా, లేదంటే మన ఇది ఎన్నికల వ్యవస్థ ఇంత దారుణంగా ఉంది మనకు? ఏం చేయాలి సార్ దీన్ని? ఏం చేయండి పెద్ద? అసలు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఒక ఆడమంచిని కొట్టాలని ప్రయత్నం చేసినారు. ఏజెంట్ పరాలు తీసుకొని కొట్టాలని పోయినప్పుడు మీరు ఆ ఊరు రా, మీరు రావడానికి మీకు ఏమి హక్కు ఉందిరా మా ఊరికి వచ్చేదానికి? మీకు ఎవరంటే ఏం రా నీదేందిరా అని వచ్చి ఆ మంచిని పీకపోతే మంచిని నేను ఎంపలాడినా. మీదికి ఎంపలాడతానే పోలీసు వాళ్ళు వచ్చి దొబ్బుకుంటా వచ్చినారు. వాళ్ళు రాళ్ళు కర్రలు తీసుకొని మంచల మీదకి వచ్చినారు. అందరినీ ఒరుపుకుంటూ వస్తున్నారు పోలీసు వాళ్ళు. నేనేమన్నా అన్ని మంచి కోటి పచ్చదాకాలు వేసుకుంటే బాగుండు కదా, మేము భయపడి ముందే పోయింది ఇంకా లేకుండా. అంతా మీరే పచ్చదాకాలలో వచ్చినారని చెప్పిన అంటాడు వాడు సిఐ. వాడు పేరు అడిగితే పేరు చెప్పలే. వాడు పేరు చెప్తే 4 ఏళ్ళైనా గుర్తు పెట్టుకుని జగన్ సార్ చెప్పాలన్నామని. కనీసం మీ ఊర్లో ఒక్కరైనా వెళ్లి ఓటేశారా? ఎవరిని పోనీలే. అసలు 40 మంది
40 మంది పోలీసులు చూస్తున్నాం ఈ గ్రామానికి సంబంధించి వీరందరూ కూడా వేలు చూపిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటే ఖచ్చితంగా ఇక్కడ చుక్క మనం చూడొచ్చు, కానీ ఎక్కడ కూడా ఏ ఒక్కరికి కూడా ఆ పరిస్థితి లేదు. మనం చూస్తూ ఉన్నాం. కనీసం పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లు కాదు కదా, ఏజెంట్లు కూడా రానివ్వని పరిస్థితుంది. ఇంకా కొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది? ఏ సమయానికి మీరు పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళారు? అప్పటికి అక్కడున్న పరిస్థితి ఏంటి? సార్ మేము 5:30కు పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్లాలని వెళ్తున్నాము. టీడీపీ ఇన్ఛార్జ్ చేశాడు ఆయన. ఎందుకమ్మా మీకు ఆడవాళ్ళకి ఏజెంట్ అన్నాడు. లేదు, మా మగవాళ్ళు లేనప్పుడు మేము ఆడవాళ్ళము నిలబడాలి కదా సార్. మగవాళ్ళను ఊర్లలో ఉండొద్దు, బైండర్ కేసు కింద చేశారు. వాళ్ళ తరపున మేము నిలబడాలి. ఎస్సీ కేసు కింద పెట్టారు. బెయిల్ రాదు వాళ్ళకి, వాళ్ళు అందుకే లేరు. ఎక్కడికి వెళ్లారో కూడా తీసుకెళ్లారో తెలియదు. మేము వాళ్ళ తరపున నిలబడాలి ఖచ్చితంగా అనేసి మేము నిలబడుతుంటే, మీకెందుకు ఆడవాళ్ళకి, మీకు అవసరమా ఇది అన్నాడు. మాకు అవసరమే, మీరు కూడా కోఆపరేట్ మేము కూడా చేస్తాము, ప్రజలు వచ్చి వేసుకొని వెళ్తారు, సాఫీగా జరిగిపోతుంది, ఎవరి కొద్ది వాళ్ళు వెళ్దాము అని చెప్పాను. లేదు అలా కాదు, మీకెందుకు ఇప్పుడు కాదు వెళ్ళండి అన్నారు. తర్వాత వచ్చి బయట జనం ఎందుకు వచ్చారు, ఊర్లో వాళ్ళని వెళ్ళండి అన్నప్పుడు లైన్ గీశారు. ఆ లైన్ దాటి మేము పక్కనున్నాం. బయట వాళ్ళంతా లైన్ దాటి లోపలికి వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళని అలో చేశారు అని అడిగాం. అన్న వెంటనే ఈయన వచ్చి ఆ మాట అడిగాడు. మా పెద్దాయన అడిగితే వాళ్ళంతా వచ్చి మీద పడి ఆడవాళ్ళని చూడకుండానే ఆడవాళ్ళ మీద కూడా చేసుకున్నారు సార్. ఆ టైంలో పోలీసులు ఎవరు లేరు అక్కడ? పోలీసులు 100% ఉన్నారు. పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. పోలీసు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని పక్కలికి దొబ్బారు. అక్కడ 100 మంది వచ్చినా వాళ్ళని ఎవ్వరు ఏం చేయట్లేదు. వాళ్ళతో వెళ్లి వాళ్ళతో బాగా మాట్లాడడము, ఫ్రీగా ఉండడము అంతా చేస్తున్నారు. ఇప్పుడు మీ ఊర్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీ కేసు మీద మగవారి మీద బయట పంపించిన పరిస్థితి ఉంది? ఇద్దరున్నారు. అంటే మామూలుగా బైండర్ కేసు కింద అంటే అది పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు కింద మొన్న నల్లగొండపల్లి ఇన్సిడెంట్ లో సర్వోత్తం రెడ్డి అని మా మామ, ఆయన 10 days అవుతుంది ఇంటి దగ్గర లేక వెళ్ళాడు. అందుకు ఆయన తరపున నేను ఏజెంట్ గా నిలబడాలి, నేను నడిపించాలి. మనిషి లేడనే దాంతో ఇక్కడ ఆగిపోయింది. ఎరిపల్లెలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త లేనందువల్ల అక్కడ పార్టీ ఆగిపోయింది అనకూడదనే ఉద్దేశంతో నేను అక్కడ ఏజెంట్ గా నిలబడ్డాను. కానీ వాళ్ళు రానివ్వట్లేదు, మాకు ఓటు వేయించట్లేదు. తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళే వేసుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన టీడీపీ క్యాండిడేట్లను మాత్రం ఓట్లు వేసుకున్నారు. మమ్మల్ని మాత్రం అలో చేయలేదు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు అన్నారు కదా, ఏ గ్రామాన్ని ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఐడెంటిఫై చేస్తారా? వాళ్ళు వచ్చి చాలా మంది పులివెందుల వాళ్ళే ఉన్నారు సార్. ఐడెంటిఫై చేసేకి సగం మంది బయట వాళ్ళు ఉన్నారు, చాలా మంది పులివెందుల వాళ్ళు ఉన్నారు. ప్లస్ లేడీస్ తీసుకొచ్చారు సార్. ఎందుకంటే ఆ గ్రామంలో ఎస్సీ ఎస్టీ కేసు కింద ఆయన లేడు, లీడరు మెయిన్. అందుకనేసి ఆడవాళ్లే వస్తారు, వీళ్ళు ఖచ్చితంగా 100% ఆడవాళ్ళు వస్తారు అనే ఉద్దేశంతో లేడీస్ తీసుకొచ్చి లేడీస్ పైకి పెట్టారు. వాళ్ళు ఆడుకుందాం ఆట అని పిలుస్తున్నారు సార్ మమ్మల్ని. సో ఇదే పరిస్థితి. ఖచ్చితంగా అయితే ఎరిపల్లి గ్రామే కాదు, కనంపల్లి కానీ ఈ రోజు ఉదయం నుంచి మనం చూస్తున్నాం. ఏ ఒక్క గ్రామంలో కూడా 15 ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఏ ఒక్క కేంద్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక్క కార్యకర్త కూడా వెళ్లి కనీసం అక్కడ ఓటేసే పరిస్థితి లేదు. కనీసం ఏజెంట్లు కూడా కూర్చుని ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడిప్పుడే ఆ గ్రామాల నుంచి అందరూ కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పులివెందులో వస్తున్నారు. ఇక్కడి నుంచి మరికొద్దిసేపట్లో అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘాన్ని కూడా కలవబోతున్నారు. అక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టే ఆలోచన కూడా వీరందరూ ఉన్నారు. ఎందుకంటే తమకు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి ఓటు హక్కును కూడా వినియోగించుకోనికుండా చేసినటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది వీరంతా డిమాండ్ చేస్తున్నారు. హరి, ఆల్ రైట్ రవీందర్.